అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రెస్పాన్సిబిలిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, మనందరికి తెలిసిందే. సో ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ ఒక నిదర్శనంగా నిలిచాడు. ఏం జరిగింది ఏంటి అంటే పలు సందర్భాల్లో ఆయన అనేక రకాలైన కార్యక్రమాలు చేసినప్పుడు మాట్లాడుకున్నాం. వీటన్నిటికంటే చాలా ఆశ్చర్యకరమైన కార్యక్రమం ఇది. అదేంటో తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఒక చిన్న బ్రీఫింగ్ చేసుకుందాం. సాధారణంగా రాజకీయాల్లో ఒక వార్డు మెంబర్గా గెలిస్తేనో ఒక సర్పంచ్గా గెలిస్తేనో నా అంతటి మగోళ్ళు లేడు అని విర్రవీగిపోతూ ఉంటారు. అందుకనే 2019 నుంచి 24 మధ్యలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు అని చెప్పేసి కొంతమంది నాయకులు చాలా హేళనగా మాట్లాడారు. సరే, పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్గా కూడా గెలవలా. ఎవరైతే సోకాల్డ్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ విమర్శించారో వాళ్ళు మంత్రులయ్యి ఉండి ఏం చేశారు? రాష్ట్రానికి ఏమన్నా ఓడబీకారా? వాళ్ళ శాఖకు సంబంధించి ఏమైనా చేశారా? అవేమిలే. ఎదుటోళ్ళ మీద నోరేసుకు పడిపోవటం, అరవటం. మనకు ఉంది కదా ఒక స్టైలు, ఆ భాషా పదజాలం, దుర్భాషలు, వ్యక్తిత్వ హననాలు, వాటి మీద ఉన్న ఫోకస్ కనీసం 1% ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి అని గనక ఒకసారి ఉంటే ఇవాళ ఈ గతి పట్టేది కాదు ఆ పార్టీ వాళ్ళకి. సరే, వాళ్ళ గురించి పదే మాట్లాడుకోదలుచులేదు కానీ జస్ట్ సింపుల్గా చెప్పాను. ఇక విషయంకి వచ్చేసరికి కానిస్టేబుల్ నియామక పత్రాలు జస్ట్ నిన్నగాక మొన్ననే మంగళగిరిలోని 6th బెటాలియన్ ఏపీఎస్పీ పెరేడ్ గ్రౌండ్లో కార్యక్రమం నిర్వహించారు. సో ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క వీడియోలో చూడండి. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. ఆ కుర్రోడి పేరు బాబురావట. సో ఇక్కడ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు వారి సమక్షంలో ఇప్పుడు కానిస్టేబుల్ నియామక పత్రాలు కాబట్టి హోమ్ మినిస్టర్ గారు. సో వీరిద్దరూ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక యువకుడు కానిస్టేబుల్ సెలక్షన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయి వచ్చాడు. సో ఆ నియామక పత్రం సీఎం గారి చేతుల మీదుగా తీసుకోబోతున్నాడు. కానీ ఈ బాబురావు అనే కుర్రోడు ఎంత బాధ్యతగా, ఆయన నాకు జాబ్ వచ్చిందండి సంతోషమే, కానీ మా ఊరికి రోడ్ లేదు. ఎంతమంది యువకులు ఉంటున్నారండి అంత బాధ్యతగా? యువకుల్లాగా పోయాం, పదవుల్లో ఉన్న వాళ్ళకే లేదు బాధ్యత చాలామందికి. నేను చెప్పాను కదా, పదవుల్లో ఉన్నవాళ్ళు కాళ్ళు ఎగరేసుకుంటా ఏది టాప్లెస్ జీపుల్లోనూ వాటిలోనూ ఎగరటానికి పనికొస్తారు. కానీ ఇక్కడ ప్రజలకి మనం చిత్తశుద్ధితో సేవ చేయాలి అనేది లేదు. ఆ కుర్రోడు వయసు ఎంత ఉంది? ఆ కుర్రోడు ఎంత బాధ్యతగా తన ఊరి పట్ల మా ఊరికి రోడ్డు లేదు అని చెప్పేసి అడిగాడు. సీఎం గారిని కలుస్తున్నాం, చాలా అరుదుగా లభించే అవకాశం, అటువంటి అవకాశాన్ని దేనికైనా ఉపయోగించుకోవాలి. ఎలాగో నా కుటుంబానికి కావాల్సిన ఉద్యోగం వచ్చింది, సో ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపన ఎంతమందికి ఉంటుందండి? సో వచ్చిన అవకాశాన్ని ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. దానివల్ల ఊరు రూపురేఖలు మారిపోయినాయా? సో సీఎం గారి సమక్షంలోనే సీఎం గారికి చెబితే పని అవుతుంది అనుకున్నాడా ఏమో, కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. దానికి చంద్రబాబు గారు చూడండి ఏం చేశారు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. బాబురావు గ్రామానికి రోడ్డు ఇప్పించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కట్ చేస్తే అదే రోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే కదా జరిగింది. ఆయనకి అసైన్ చేశారు కదా టాస్క్, ఎందుకంటే ఆ కన్సర్న్ శాఖకు మంత్రి పవన్ కళ్యాణ్. సో ఆయనకి ఇచ్చిన తర్వాత కళ్యాణ్ గారు కూడా దాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఫైన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారికి కూడా తెలీదు. ఆ ప్రాంగణంలో ఉండగానే దానికి సంబంధించిన నెట్వర్కింగ్ అంటే ఇమీడియట్గా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి, ఆ కలెక్టర్కి వాళ్ళతో మాట్లాడటం, దానికి ఎస్టిమేషన్ తయారు చేయటం, అది 3.9 crore అవుతుందంట. అది ఇమీడియట్గా శాంక్షన్ చేపించడం జరిగింది ఆ మీటింగ్ అయిపోయే లోపలే. ఇది సెన్సేషన్ కాదా? ఏది చెప్పిన 24 గంటలు కాదు,
ఎక్కడ స్టేజ్ మీద అయితే చెప్పారో ఆ స్టేజ్ మీద కార్యక్రమం పూర్తయ్యే లోపే అక్కడ ఆ ప్రక్రియ పూర్తయింది. అది కూడా నిన్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు గారు మాట్లాడారు, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు, సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే ఇదే కదండి, మీకుండే అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం. ఇదే కదా కోరుకుంటుంది ప్రజలు. ఇది ఊహించారా? ఆ విధంగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఊహించలా. సో నిన్న కలెక్టర్ల సదస్సులు చెప్పారు ఇది పరిస్థితి అని. రెస్పాన్సిబిలిటీ, ఇదే బాధ్యత. అంటే ఎవరికి వాళ్ళు మేము రాజకీయాల్లో ఉన్నాము, మేము పదవులు వచ్చేసినాయి, మేము గెలుస్తాము, మేము గెలిచాము అని అనుకునేవాళ్ళు మేమేం చేసాము. ప్రజల కోసం కమిట్మెంట్, బటన్ నొక్కాం అనేది ఒక్కటే కాదు కదా పరిపాలన అంటే, అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఒక బాధ్యత గల యువకుడు ఒక ఊరి నుంచి వచ్చి తన ఊరి కోసం ఈ విధంగా నాకు మా ఊరు అవసరాలు ఉన్నాయని చెప్పి అనటం, దానికి తగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ స్టేజ్ పైనే అక్కడ ఆదేశాలు టాస్క్ అసైన్ చేయడం డిప్యూటీ సీఎం గారికి, అంటే ఆ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి. సో ఇంత చకచకా నడిచిపోయినాయి. ఇది కదా రెస్పాన్సిబిలిటీ. అందు గురించే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పదే పదే చెప్పింది ఏంటి, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి. ఏమైంది వాళ్ళ అసెంబ్లీకి వీళ్ళు పంపిస్తే? ఇప్పుడు కదా ప్రజలు బాధపడతలా? మరి ఇంతకాలం మేము ఎందుకు పోగొట్టుకున్నాం ఎటువంటి వ్యక్తిని అని చెప్పేసి. సో కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దాని మీద విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ జీవితాలు అంతే, వాళ్ళు ఒక ఆలోచన విధానం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉండదు, మన ఊర్లు బాగుపడాలి కనీసం ఆ కుర్రోడికి ఉన్నంత జ్ఞానం కూడా ఉండదు. అదే ఉండదు. ఇక మనకి ఎంతకాడికి రాజకీయం తప్ప మనకి రాష్ట్రం, మన ఊరు, మన దేశం ఇలాంటివి ఏమి ఉండవు. ఇక ఎంతకాడికి ఆ కుచిత రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కావాలి. అది సమాజానికి ఎంతో ఉపయోగం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. పోనీ ఏదో బిల్డప్ ఇచ్చేసి నేను చేసేస్తాను జనాల మధ్యలో చెప్పేసి ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం ఏం కాదే. సో ఒకవేళ నిజంగానే అలా బిల్డప్ చేస్తే మరలా నిలదీయండి, దానిపై నేను కూడా ప్రశ్నిస్తాను. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, లేదా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, లేకపోతే వీళ్ళంటే నచ్చని వారు ఎవరైనా సరే దాన్ని ఫాలోఅప్ చేయండి. అది వర్క్ జరగకపోతే నాకే పంపించండి. ఇదిగో ఆ రోజు చెప్పారు కదా మీరు, వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పేసానంటే మనమే నిలదీద్దాం వాళ్ళని. మన మనీ కూడా శాంక్షన్ అయినాయి కానీ రోడ్లు మాత్రం వేయలేదని చెప్పేసి అన్నారని అంటే. సో ఈ తరహా నాయకులు ఉండాలి, సమాజానికి ఎంతో ఉపయోగం. అంతేగాని మనం గెలిచామా ఎంత వెనకేసుకున్నాం అనే రకాలు ఉన్నారనుకోండి, ఎంతకాలం చూసినా. ఇప్పుడు మనం అప్పుల రాష్ట్రం, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాం, అప్పులు తేందే నెల జీతాలు ఇవ్వలేం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలో కూడా అవినీతి అక్రమాలు దోచేసుకుంటాం అనే రాబందుల్లాగా పిక్కు తిందామనే నాయకులు ఉన్నారంటే ఇంకా రాష్ట్రం ఎప్పుడైనా కోలుకుంటానికి ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీని తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా, రాబందులాగా వాళ్ళు ఎలా పిక్కు తింటున్నారు అనేది. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే రెస్పాన్సిబిలిటీ అనే పదానికి పర్యాయ పదమే ఈ వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.